నీకు రణవీర్‌కి మధ్య సంబంధం ఏంటి? చెప్పు మనోహరి అని అమర్ నిలదీస్తూ ఉంటే, అమర్‌కి గతం గుర్తుకు వచ్చేసిందా అని మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. నా భార్య అరుంధతి చావు సహజ మరణం కాదని, కావాలని ఎవరో ప్లాన్ చేసి చంపేశారు అని, వాళ్ళ వల్లే ఇప్పుడు నా ఫ్యామిలీకి థ్రెట్ ఉందని కూడా నాకు అర్థమవుతుంది. వాళ్ళే ఇప్పుడు నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు. చెప్పు మనోహరి. ఆ శత్రువు ఎవరు? ఈ ప్రశ్నలకి నాకు సమాధానం కావాలి. ఈ ప్రశ్నలకి సమాధానం ఎవరు చెప్తారు? పోనీ నువ్వు చెప్తావా రాథోడ్? నువ్వు చెప్తావా మిస్సమ్మ? అని అమర్ అడుగుతూ ఉంటే, మనోహరి నోటి నుండి ఆ నిజాలు బయటికి రావాలి అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. నువ్వు చెప్తావా యాదమ్మ? అని అమర్ అడగటంతో, పని చేసుకునేదాన్ని నాకెలా తెలుస్తుంది సార్ అని చెంబా చెప్తుంది. ఇక మిగిలింది నువ్వే మనోహరి, చెప్పు. నా టైం వేస్ట్ చేయకు మనోహరి. నేను ఎలాంటి వాడినో నీకు చాలా బాగా తెలుసు. నిన్నే అడుగుతున్నది, చెప్తావా లేదా అని అమర్ గట్టిగా నిలదీయటంతో, ఇక మనోహరి దొంగ కన్నీళ్లు కారుస్తూ, నేను ఏమని చెప్పను అమర్, ఇదంతా నీకోసమే చేశానని నేను ఎలా చెప్పను? ఆ టైంలో నిన్ను కాపాడుకోవటం కోసం నేను అలా చేశాను అమర్. కానీ ఏమని చెప్పను? ఏదైనా నీకు గుర్తుకు రావాలి కానీ మేము గుర్తుకు చేయకూడదు. ఒకవేళ గతం గుర్తుకు చేస్తే నీ ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్ చెప్పాడు. నా ప్రాణ స్నేహితురాలు అరుంధతి భర్తవి నువ్వు. నా అరుంధతి నన్ను చాలా బాగా చూసుకుంది అని పైకి చెప్తూ మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. నా ప్రాణ స్నేహితురాలు అరుంధతి నిన్ను పిల్లల్ని అనాథల్ని చేసి చనిపోయింది. మరి తన ప్రాణ స్నేహితురాల్లా నిన్ను కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది కదా అమర్. ఆరు చనిపోయిందని చెప్తే నువ్వు తట్టుకోలేవని నేను చెప్పలేదు. ఆ నలుగురి పిల్లలు తల్లి లేని పిల్లలని చెప్తే అది కూడా నువ్వు భరించలేవు. అందుకే అనాథ పిల్లలని అబద్ధం చెప్పాను. గాయపడిన గుండెకి ఒక తోడు అవసరమని చెప్పి నేను ఆరు స్నేహాన్ని కూడా పక్కన పెట్టి, నేను నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నానని అబద్ధం చెప్పాను అమర్. ఇదంతా నిన్ను కాపాడుకోవటం కోసమే. నేనేం చేసినా నీ కోసం, ఆరు కోసమే ఇదంతా చేశాను. ఆరు చనిపోయిన దగ్గర నుంచి ఈ ఫ్యామిలీని కనిపెట్టుకు వస్తున్నాను. అలాంటి నన్ను నువ్వు అనుమానించి ప్రశ్నిస్తావా? అసలు నువ్వు నన్ను ఇలా ప్రశ్నిస్తావని నేను అస్సలు అనుకోలేదు. నన్ను చాలా బాధ పెట్టావు అని మనోహరి దొంగ ఏడుపులు ఏడుస్తూ, నేను చాలా హర్టయ్యానమ్మా, హర్టయ్యాను అంటూ ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. అమ్మో! మహానటివే నువ్వు. నువ్వు అంత ఈజీగా దొరికిపోతావా? భలే తప్పించుకున్నావే అని చెంబ మనసులో అనుకుంటూ ఉంటే, మళ్ళీ తప్పించుకుంది మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. అంత ఈజీగా దొరికిపోతే తను మనోహరి ఎందుకవుతుంది అని బాగి అంటుంది. మళ్ళీ దొంగ ఏడుపులు ఏసి బాగా చెప్పి మహానట్ల తప్పించుకుంది అని రాథోడ్ అంటే, అమర్ సోఫాలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. దాని మాటలు నమ్మాడు కాబట్టే ఇలా ఆలోచనలో పడిపోయారు. అయితే ఇంకొన్ని రోజులు ఈ మనోహరికి ఈ ఇంట్లో షెల్టర్ ఉన్నట్లే అని బాగి చెప్తుంది. కానీ మనోహరి మొత్తం నిజాలు సార్‌కి తెలిసిన రోజున ఈ ఇంట్లో నూకలు చెల్లినట్లే అని రాథోడ్ చెప్తాడు. బాగి గార్డెన్‌లో నిలబడి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే, అప్పుడే మనోహరి అక్కడికొచ్చి చిటికెలు వేస్తూ, ఏంటి బాగి, నువ్వు ఏదేదో కలలు కంటే ఇప్పుడు ఇక్కడ జరిగింది ఇంకొకటని బాధపడుతున్నావా? ఇప్పుడు అమర్‌కి మొత్తం గతం గుర్తుకు వచ్చింది. ఆరు భార్య, పిల్లలు, తన పిల్లలు, తర్వాత నీ మెడలో తాళి కట్టాడు. నేనే తనని చంపబోయానన్న మొత్తం గతం గుర్తుకొచ్చి నన్ను ఇంట్లో నుంచి పంపించేసినట్లు కలలు కన్నావు కదా! పాపం అన్నీ అడియాసలు అయిపోయాయి కదా అని మనోహరి అంటే, నేనేమి పగటి కలలు కనను మనోహరి అని బాగి చెప్తుంది. ఆ! సరేలే బాగి, నీ మొఖం చూస్తేనే నువ్వు ఎంతెంత కలలు కన్నావో నాకు బాగా అర్థమవుతోంది. చూడు, నువ్వు చాలా దురదృష్టవంతురాలివి. నీ తలరాతలో అసలు సంతోషమే రాయలేదు. నీ అక్క పుట్టగానే మీకు దూరమైపోయింది. తను బ్రతికుండగా ఒక్కసారైనా నువ్వు కలిసావా? లేదే. ఏ దిక్కు లేకపోతే అక్క మొగుడే దిక్కన్నట్లుగా అక్క మొగుడిని పెళ్లి చేసుకున్నావు. కానీ నీ కాపురంలో సంతోషం ఎక్కడుంది చెప్పు? బుజ్జమ్మ పుట్టగానే అమర్‌కి 5 ఏండ్లు దూరమయ్యావు. మళ్ళీ ఏదో దగ్గరవుతున్నావులే అనుకుంటే అమర్ గతం మర్చిపోయి ఇలా దూరమైపోయావు. నీ తలరాత ఎప్పుడూ ఇంతే బాగి. ఇంకెప్పుడు నువ్వు అమర్‌కి దగ్గర కాలేవు. నేనుండగా అది జరగనివ్వను. త్వరలోనే నువ్వు బుజ్జమ్మని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు. ఇదే జరిగేది. నేను పెళ్లి చేసుకుంటాను. ఇది రాసి పెట్టుకో అని మనోహరి వార్నింగ్ ఇస్తూ వెళ్తూ ఉంటే, అప్పుడే బాగి చిటికెలు వేస్తూ పిలుస్తుంది. వెళ్తున్న మనోహరి చాలా షాకింగ్‌గా బాగి వైపు చూస్తూ ఉంటుంది. ఏంటన్నావు? నేను బుజ్జమ్మని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతానా? మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నువ్వు పెళ్లి చేసుకుంటావా? నువ్వు పిచ్చిదానివే అనుకున్నాను. కానీ మూర్ఖురాలివని ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నావు అని బాగి అంటే, బాగి అని మనోహరి అరుస్తూ ఉంటుంది. యెస్, నేనే చెప్తున్నాను. ప్రపంచంలో నిన్ను మించిన ఫూల్ ఇంకొకరు ఉండరు. నీ తలలో బ్రెయిన్ ఉందా? లేకుంటే బంకమట్టి ఉందా? అని బాగి ప్రశ్నిస్తూ ఉంటే, ఏంటే రెచ్చిపోయి మాట్లాడుతున్నావు అని మనోహరి అంటుంది.
లేకపోతే ఏంటి మనోహరి? నా తలరాతలో ఆయన లేడు. ఆయన తలరాతలో నేను లేనా? నీ పీత బుర్రకి ఇంతే అర్థమైందా? అని బాగి అంటే, బాగి అని మనోహరి మరొకసారి అరుస్తూ ఉంటుంది. లేకపోతే ఏంటి మనోహరి? నీ తలరాతలోనే ఆయన లేరు. అందుకే నిన్ను చూడ్డానికొచ్చి మా అక్కని పెళ్లి చేసుకున్నాను అని బాగి అంటే, అందుకే కదా దాన్ని చంపేశాను అని మనోహరి అంటుంది. ఆగు, నన్ను పూర్తిగా మాట్లాడనివ్వు. తర్వాతైనా పెళ్లి చేసుకుందాం అనుకున్నావు. కానీ ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు. కానీ అప్పుడు కూడా నువ్వు ఆయన తలరాతలో లేదు. ఇక నేను 5 ఏండ్లు దూరంగా ఉండిపోయాను. అది నాకు, ఆ పిల్లలకి, ఆయనకి మధ్య ఉన్న ప్రేమను చెప్తుంది. మా మధ్య ప్రేమ ఉంది కాబట్టే మళ్ళీ మేము దగ్గరయ్యాము. ఆగు, ఇంకా ఉంది చెప్పాల్సింది. ఈసారి ఆయనకి నీ గురించిన నిజం తెలిసిపోయిందని చంపాలని చూసావు. కానీ అది కూడా నీకు వర్కౌట్ అవ్వలేదు. ఆయన బ్రతికి తిరిగి వచ్చారు. ఆయనకి గతం కొద్ది కొద్దిగా గుర్తుకు వస్తోంది. త్వరలోనే నువ్వు అక్క ఫ్రెండ్‌వి, అక్కని చంపింది నువ్వేనని, చేసింది మొత్తం నువ్వేనని కూడా ఆయనకి గుర్తుకు వస్తుంది. అప్పుడు నీ తలరాతలో యముడుంటాడు. నువ్వు ప్రాణాలతో ఉండవు. ఆయన చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంటావు. నీ గురించి నేను చెప్పను. ఆయనే తెలుసుకుంటాడు. పారిపోయి దాక్కోటానికి నీకు ఇదే సరైన సమయం మనోహరి. పోయి దూరంగా పారిపోయి కలుగులో ఎలకలా బ్రతికేసేయ్. నేను నీ మంచి కోసమే చెప్తున్నా అంటూ బాగి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. తర్వాత అంజు, ఆనంద్, ఆకాష్ మాట్లాడుకుంటూ ఉంటే, అంజు నీతో పని ఉంది రా అని మనోహరి పిలుస్తూ ఉంటుంది. తన పనులే తను సరిగ్గా చేసుకోదాంటి, మీకేం పని చేసి పెడతాది అని ఆనంద్, ఆకాష్ అంటే, లేదు లేదు నేను మాట్లాడాలి అందుకే పిలుస్తున్నానని మనోహరి అంటుంది. అదేదో ఇక్కడే మాట్లాడండి అని ఆనంద్, ఆకాష్ అంటే, లేదు నేను అంజుతో సపరేట్గా మాట్లాడాలి రా అంటూ అంజు చేయి పట్టుకొని తన గదికి తీసుకువెళ్ళి, ఏ ప్రచండ ఏంటి నీకు చెప్పిన పనేంటి? నువ్వు చేస్తున్నదేంటి? వాళ్ళతో ఆడుకుంటూ కూర్చున్నావు, కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నావు. నాకు ఎక్కువ సమయం లేదు. అమర్‌కి తొందరగా గతం గుర్తుకు వస్తోంది. నువ్వేమో ఆ పిల్లని చంపుతానని చెప్పి ఆ పిల్లతోనే దెబ్బలు తిన్నావు. ఇప్పుడు అంజులోకి ప్రవేశించి ఆటలు ఆడుకుంటున్నావు. త్వరగా పని పూర్తి చేస్తావా? లేకుంటే ఇలాగే కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటావా? అని మనోహరి చెంబ నిలదీస్తూ ఉంటే, చూడండి ఈరోజు రాత్రికే నేను పని పూర్తి చేస్తాను. ఆ పిల్లని ఎవరికీ డౌట్ రాకుండా శక్తుల్ని హరించుకోమని చెప్పారు కదా! అందుకే ఈరోజు రాత్రికి బయటికి తీసుకువెళ్తాను. మొత్తం పని పూర్తయిపోతుంది అని ప్రచండ చెప్తూ ఉంటే, అప్పుడే బాల్ పట్టుకొని లోపలికి వస్తున్న బుజ్జమ్మ ఇదంతా కూడా, అదేంటి అంజు అక్కని మనోహరి ఆంటీ గదిలోకి తీసుకువెళ్ళింది. ఏం మాట్లాడుకున్నారు? ఈ మధ్య అంజు అక్కతో వాళ్ళిద్దరూ ఎక్కువగా మాట్లాడుతున్నారు. అంజు అక్క మనసంతా కూడా పొల్యూట్ చేస్తున్నారా ఏంటి? ఏం జరుగుతోందో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక అంజు డిఫరెంట్‌గా నడుస్తూ వెళ్ళటం మొత్తం చూసేసి ఏదో తేడా కొడుతోంది అని బుజ్జమ్మ అనుకుంటూ ఉంటుంది. తరువాత గుప్తా గారు గార్డెన్‌లో ప్రత్యక్షమవుతారు. ఇప్పుడు ఆ ప్రచండ వల్ల ఈ బాలికకి ప్రమాదం ముంచుకొచ్చుచున్నది. అంజులో ప్రవేశించాడు. ఈ విషయం వెంటనే బాలికకి చెప్పి హెచ్చరించుకోవాలి అని, అదేంటి ఈ బాలిక ఇక్కడే దీర్ఘంగా ఆలోచిస్తోంది అని బాలిక అంటూ గార్డెన్‌లో నిలబడి ఆలోచిస్తున్న బొజ్జమ్మ దగ్గరికి వస్తాడు. అంజు అక్కని ఎలాగైనా సరే మనోహరి ఆంటీ నుండి కాపాడుకోవాలి అని ఆలోచిస్తున్న బొజ్జమ్మ దగ్గరికి వచ్చి గుప్తా గారు మాట్లాడుతూ బుజ్జమ్మకి అస్సలు వినిపించదు. ఏంటి బాలిక, నేను మాట్లాడుతుంటే నువ్వు అటువైపుకి చూచుచున్నావు, వెళ్ళిపోవుచున్నావేంటి అంటే నా మాటలు నీకు వినిపించటం లేదా? అయ్యో అని గుప్తా గారు చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఇక బుజ్జమ్మ లోపలికి వెళ్ళగానే నారద మహర్షి అక్కడ ప్రత్యక్షమవుతారు. ఏంటి మహర్షి, నా మాటలు ఆ బాలికకి వినిపించటం లేదు, ఆ బాలికకి చాలా ప్రమాదం ఉంది అని గుప్తా గారు చెప్తూ ఉంటే, ఆ బాలిక తన శక్తులన్నీ వినియోగించి ఆ రోజు ప్రచండపై ప్రయోగించింది కదా! అందుకే ఆ బాలిక శక్తిహీనురాలు అయిపోయింది. అంతేకాదు ఉన్న శక్తులన్నీ కూడా కోల్పోయి సాధారణ బాలికగా మారిపోతుంది అని మహర్షి చెప్తూ ఉంటే, అలాగైతే ఆ బాలిక ప్రాణాలే పోతాయి. అలా జరగకూడదు. ఆ బాలికని కాపాడుకోవాలి అని గుప్తా గారు బాధపడుతూ ఉంటారు. నువ్వు సాధారణ మానవుడి వలె ఎందుకు ఆలోచించుచున్నావు? నువ్వు అలా ఆలోచించకూడదు. వాళ్ళ తలరాతలు అంతేను అని నారద మహర్షి చెప్తారు.